నమస్కారం అండి సాధుకులారా. మీకు ఎదురవుతున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడేందుకు విశ్వం మీకు ఏ విధంగా సహకారం చేస్తుంది? మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న రకరకాల సమస్యల నుండి బయటపడేందుకు విశ్వం అందిస్తున్న సమాచారాన్ని మీరు గ్రహించాలంటే మీ యొక్క మైండ్ సెట్ని మీరు ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి సాధుకులారా, మన యొక్క జీవితంలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనేక రకాల సమస్యలు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఈ యొక్క సమస్యల నుండి బయటపడేందుకు అనేక రకాలుగా ఆలోచించడం, అనేక రకాల మార్గాల్ని ప్రతి ఒక్కరూ కూడా అన్వేషిస్తూ ఉంటారు. అయితే ఆ యొక్క మార్గం దొరకక మనసులో అనేక రకాల ఆలోచనలతో మనోవేదనకు గురవుతూ నాకు ఎవరూ సహకారం చేయట్లేదు, నేను అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, విశ్వం కూడా నాకు అనుకున్న విధంగా సహకారం చేయట్లేదు, నాకు ఏ మార్గాన్ని చూపించట్లేదు అంటూ మీరే కుమిలిపోతున్నారు. దానికి గల మూల కారణం ఏంటంటే మీరు కొన్ని విషయాల్ని పాటించకపోవడమే. అందులో మొదటి విషయం ఏంటంటే మీరు ప్రతిదానికి కూడా అధికంగా ఆలోచించడం. మీ యొక్క ఆలోచనలో ఏదో ఒక నెగిటివ్ కోణాన్ని మీరు వెతకడం. అలాగే ప్రతిదానికి కూడా అధికంగా మీరు స్పందిస్తున్నారు. అది కోపంగా కానీ, భయంగా కానీ, ఆందోళనగా కానీ. అలాగే ఎవరినో ఒకరిని నిందించే ప్రయత్నం చేద్దామని మీ యొక్క మనసు ట్రై చేస్తూనే ఉంది. అలాగే జరుగుతున్న వాస్తవాన్ని మీరు జరుగుతున్నట్లుగా గ్రహించలేకపోతున్నారు. ఏ విషయాన్ని కూడా పాజిటివ్ కోణంలో తీసుకోవాలని మీ యొక్క మైండ్ అనేది మీకు సహకారం చేయట్లేదు. తద్వారా విశ్వం మీకు అందిస్తున్న సమాచారాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. విశ్వం మీకు అందించే సమాచారాన్ని మీరు గ్రహించాలంటే ఖచ్చితంగా మీరు చాలా పాజిటివ్గా ఆలోచించాలి. మీ యొక్క మైండ్ని మీరు చాలా వరకు నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడేసి ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసినప్పుడు మాత్రమే మీరు విశ్వం అందించే సమాచారాన్ని గ్రహించగలరు. నా వద్ద క్రియాయోగ సాధన నేర్చుకున్న సాధకురాలు యొక్క జీవితంలో ఎదురైన ఒక సంఘటన ద్వారా మీకు విశ్వం అనేది మీకు ఏ విధంగా సహకారం చేస్తుంది, అలాగే మీ యొక్క నెగిటివ్ ఆలోచనలు, ఒకరిని నిందించాలని, అలాగే ఉన్నదాన్ని ఉన్నట్లు చూడలేకపోవడం, అలాగే ప్రతిదానికి ఎమోషనల్గా మీరు భావోద్వేగానికి గురవడం, ఇవన్నీ మీకు ఎటువంటి సమస్యల్ని తీసుకొచ్చి మీ ముందు పడతాయో అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. నా వద్ద సాధన నేర్చుకున్న సాధకురాలకి ఒక బ్యూటీ పార్లర్ అనేది ఉంది. అయితే తన యొక్క బ్యూటీ పార్లర్లో ఒక రూమ్ అనేది ఖాళీగా ఉండడం జరిగింది. ఎప్పటి నుండో ఆ యొక్క రూమ్ని ఎవరికొకరికి రెంట్కి ఇవ్వాలని ఈ యొక్క సాధకురాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే తన వద్ద రెగ్యులర్గా వస్తున్న ఒక కస్టమర్ ఈ యొక్క సాధకురాల వద్దకు వెళ్ళి, మేడం, ఈ యొక్క ఖాళీగా ఉన్న రూమ్ నాకు రెంట్కి ఇస్తే నేను కూడా మీతో పాటు వర్క్ చేస్తానని ఆ యొక్క సాధకురాలకి ఈ యొక్క అమ్మాయి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సాధకురాలు ఆ యొక్క అమ్మాయికి ఈ యొక్క బ్యూటీ పార్లర్లో ఉండే వస్తువుల్ని మన దగ్గరకు వచ్చే కస్టమర్కి ఏ విధంగా మనం ఉపయోగించాలి, మనం ఉండే ఈ యొక్క రూమ్ని మనం ఏ విధంగా సంసిద్ధం చేయాలి, అలాగే ఈ యొక్క కస్టమర్స్తో మనం ఏ విధంగా మాట్లాడాలి అంటూ రకరకాల విషయాల్ని నీతో నేను చెప్తానంటూ ఒకరోజు ఆ యొక్క అమ్మాయికి ఈ యొక్క సాధకురాలు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే తన యొక్క కస్టమర్ని పట్టించుకోకుండా ఈ యొక్క అమ్మాయి ఎప్పుడొస్తుంది అంటూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఈ యొక్క సాధకురాలు ఆ యొక్క అమ్మాయి గురించి ఎదురు చూస్తూనే ఉంది. ఒక 2 days తర్వాత ఆ యొక్క అమ్మాయి వచ్చి, నాకు అనుకోకుండా కొంత బిజీ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయింది మేడం అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సాధకురాలు ఈ యొక్క విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. తర్వాత ఆ యొక్క అమ్మాయి వచ్చిన తర్వాత ఆ యొక్క అమ్మాయికి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఒక 2 లాకర్లు ఓపెన్ చేసి, అందులో ఒక లాకర్లో ఉండే వస్తువులు నావి, ఈ యొక్క వస్తువుల్ని ఈ విధంగా నేను ఉపయోగిస్తూ ఉంటాను, అలాగే ఈ పక్కన్న లాకర్లో ఉన్న వస్తువులు నీవి, ఈ యొక్క వస్తువులను ఈ విధంగా ఉపయోగించాలి అంటూ ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. అలాగే ఆ యొక్క రూమ్ని ఏ విధంగా సంసిద్ధం చేయాలి, కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మెలుచుకోవాలి అంటూ సబ్జెక్ట్ను కూడా ఆ యొక్క అమ్మాయికి ఈ యొక్క సాధకురాలు నేర్పించడం జరిగింది. అలా నేర్పించి ఆ యొక్క రోజు పూర్తయిపోయింది. తర్వాత రోజు అనుకోకుండా ఈ యొక్క సాధకురాలు ఏదైతే ఈ యొక్క లాకర్స్ ఉన్న రూమ్ ఉందో ఆ యొక్క రూమ్లోకి రాగానే తన యొక్క లాకర్ అనేది
అనుకోకుండా ఓపెన్ అయి ఉంది. అయితే ఈ యొక్క సాధకురాలు ఆ యొక్క లాకర్కి కీ వేసి వెళ్ళిపోయిందన్నమాట. చూస్తే ఆ యొక్క లాక్ ఓపెన్ చేసి ఉంది. ఓ పక్క ఈ అమ్మాయి షాప్లోకి ముందే వచ్చి తన యొక్క రూమ్ని సంసిద్ధం చేసుకుంటుంది. ఒకవేళ ఈ అమ్మాయి కానీ లాక్ ఓపెన్ చేసిందంటావా, లేక నేను కీ అనేది వేయడం మానేసాను అంటూ ఒక ఆలోచించి చెల్లెనే ఆ యొక్క విషయాన్ని అక్కడితో వదిలేసి తర్వాత రోజు కూడా మరలా వచ్చింది. వస్తే మరలా ఆ యొక్క లాకర్ ఓపెన్ చేసి ఉంది. అలా వరుసగా ఒక 4 రోజులు ఆ యొక్క లాకర్ ఓపెన్ అయి ఉండడం ఆ యొక్క సాధకురాలు గమనించింది. ప్రతిరోజు కూడా ఈ యొక్క సాధకురాలు ఆ యొక్క లాకర్కి కీ వేసి వెళ్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క అమ్మాయి ఒక్కొక్కసారి షాప్కి లేట్గా రావడం, ఒక్కొక్కసారి తొందరగా రావడం, ఇలా కొన్ని పనులు తను చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఈ యొక్క సాధకురాలకి అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే విషయం అర్థం కాలేదు. ఈ యొక్క అమ్మాయి ఒక్కొక్కసారి లేట్గా వస్తుంది, ఒక్కొక్కసారి ముందుగా వస్తుంది, లాకర్ ఏమో ఓపెన్ చేసి ఉంటుంది. తను అపాయింట్మెంట్ వచ్చినప్పుడు తొందరగా అనుకున్న టైంకి రాలేదు. ఇలా రకరకాల విషయాలు ఎదురయ్యాయి కదా. ఎంతవరకు ఈ అమ్మాయికి నేను ఈ యొక్క రూమ్ అనేది రెంట్కి ఇవ్వడం కరెక్ట్, ఎంతవరకు సరికాని విషయం అంటూ తనలో తాను ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచిస్తున్నప్పుడు రకరకాల నెగిటివ్ ఆలోచనలు ఈ యొక్క సాధకురాలు చేయొచ్చు. కానీ అలా నెగిటివ్ ఆలోచన చేయకుండా విశ్వానికి ఈ విధంగా ఒక సమాచారాన్ని అందించింది. నేను ఈ యొక్క అమ్మాయికి ఈ యొక్క రూమ్ అనేది రెంట్కి ఇవ్వడం ఎంతవరకు సరైనది, ఎంతవరకు సరి కాదు, నాకు నువ్వే ఒక సమాచారం అంది అంటూ ఒక థాట్ని క్రియేట్ చేసి విశ్వానికి అందజేయడం జరిగింది. అయితే ఒక 2 రోజుల తర్వాత ఏమైందంటే, ఈ యొక్క సాధకురాలు ఏదైతే లాకర్స్ ఉన్నాయో ఆ యొక్క రూమ్లోకి వచ్చి తన యొక్క లాకర్కి లాక్ వేసి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోవడం జరిగింది. కూర్చొని అనుకోకుండా తనకేదో ఫోన్ వస్తే ఫోన్లో మొదలుపెట్టింది. అలా మాట్లాడుతూ కాస్త నుంచుని ఆ యొక్క రూమ్లోనే మాట్లాడుతూ ఉంటూ ఆ యొక్క ఫోన్ ముగిసిన తర్వాత అక్కడ ఉన్న లాకర్ని గమనిస్తే ఆ యొక్క లాకర్ అనేది ఓపెన్ అయి ఉంది. చూస్తే అక్కడ ఉన్న అమ్మాయి ఆ యొక్క రూమ్లోకి రాలేదు. ఈ యొక్క సాధకురాలు అక్కడే ఉంది. ఈ యొక్క లాకర్ ఎలా ఓపెన్ అయింది అంటూ ఈ యొక్క సాధకురాలు ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచించడం మొదలు పెట్టగానే తను ఏదైతే కుర్చీ కూర్చుందో ఆ యొక్క కుర్చీ అనేది ఆ యొక్క లాకర్కి టచ్ అవ్వడం వల్ల, ఒక కుర్చీ యొక్క ప్రెజర్ అనేది ఆ యొక్క లాకర్పై పడడం వల్ల ఆ యొక్క లాకర్ ఓపెన్ అవుతుందనే సత్యాన్ని ఆ యొక్క సాధకురాలు గమనించడం జరిగింది. తద్వారా ఒక పెద్ద నిందని తను రూమ్ ఎవరికైతే ఇచ్చిందో ఆ అమ్మాయి మీద వేయకుండా ఉండేందుకు అక్కడ అవకాశం దొరకడం జరిగింది. ఒక్క క్షణం ఆలోచించండి సాధకులారా. ఆ యొక్క అమ్మాయికి ఈ యొక్క సాధకురాలు మొదట అపాయింట్మెంట్ ఇచ్చింది, టైంకి రాలేదు. అలాగే ఈ యొక్క వస్తువులు చూపించిన తర్వాత ప్రతిరోజు కూడా లాకర్ ఓపెన్ అవుతూ ఉంది. అలాగే ఒక్కొక్కసారి అమ్మాయి వేగంగా రావడం, ఒక్కొక్కసారి రాకపోవడం, కొన్ని పరిస్థితులు అక్కడ క్రియేట్ అవ్వడం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆ అమ్మాయి పైన ఎవరికైనా సరే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది. కావాలని ఈ అమ్మాయి ఈ యొక్క లాకర్ని ఓపెన్ చేస్తుంది, కావాలని ప్రతి పనిని కూడా చేస్తుంది. ఒక సరైన క్రమశిక్షణ లేదు, శ్రద్ధ లేదు. అనవసరంగా ఈ అమ్మాయికి నేను యొక్క రూమ్ అనేది రెంట్కి ఇవ్వడం వల్ల నా యొక్క బిజినెస్కి ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నెగిటివ్గా ఆలోచన చేస్తారు. అలా ఆలోచన చేయడమే కాకుండా ఆ అమ్మాయి మీద కోప్పడడం జరుగుతుంది. అలాగే ఆ అమ్మాయిని నిందించి నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క రూమ్ని ఖాళీ చేసే, నీకు ఈ యొక్క రూమ్ని నేను ఇవ్వడమే నా యొక్క పెద్ద పొరపాటు అంటూ అటు ఆ అమ్మాయిని బాధపెట్టి ఇటు ఈవిడ కూడా బాధపడి మానసికమైన వేదనకి గురవడం జరుగుతుంది. కానీ సాధకురాలు ఈ యొక్క విశ్వానికి అందించిన సమాచారం వల్ల ఆ యొక్క విశ్వం అక్కడ ఏం జరిగిందో అనే వాస్తవాన్ని ఆ యొక్క సాధకురాలకు తెలిసే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క సాధకురాలు ఎటువంటి నెగటివ్ ఆలోచనని క్రియేట్ చేయలేదు, అనేక రకాల సంఘటనలు క్రియేట్ అయినా సరే. అలాగే ఆ యొక్క అమ్మాయి పైన ఎటువంటి కోపాన్ని పెంచుకోలేదు. అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రతిదాన్ని కూడా ఒక నెగిటివ్ కోణంలో కాకుండా ఒక పాజిటివ్ కోణంలో చూడాలి అంటూ తనకు తాను సర్ది చెప్పుకోవడం వల్ల అక్కడ జరిగిన సంఘటన తనకు కంటికి కనిపించింది. తద్వారా ఆ యొక్క అమ్మాయి పైన ఎటువంటి నిందను వేయలేదు. కాబట్టి మనం ఏదైనా ఒక సమాచారాన్ని విశ్వానికి అందజేయాలంటే, అందజేసిన సమాచారం ద్వారా మనకు తెలియాల్సిన సమాచారం మనం గ్రహించాలంటే మొదటగా మనం ఎటువంటి నెగిటివ్ థింకింగ్ చేయకూడదు. ఇక్కడ చేసిన పని కూడా అదే. సాధకురాలు ఎటువంటి నెగిటివ్ ఆలోచన క్రియేట్ చేయలేదు. మరొక విషయం, ఎటువంటి ఎమోషన్ కూడా గురవలేదు. అక్కడ జరిగిన సంఘటన ఎవరైనా సరే కోపడతారు, కానీ ఈ సాధకురాలు కోపడలేదు. అలాగే ఆ యొక్క అమ్మాయిని బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేయలేదు.
సర్లే ఏదో జరుగుతుంది కదా, ఏం జరుగుతుందో చూద్దాంలే అంటూ ఒక పాజిటివ్ ఆలోచన క్రియేట్ చేసిందే తప్ప ఒక నెగిటివ్ కోణంలో ఆలోచించలేదు. అలా ఆలోచించలేకపోవడం వల్ల అక్కడ ఉన్న వాస్తవాన్ని ఆ యొక్క సాధకురాలు గుర్తించడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న రకరకాల సమస్యలకి మీకు విశ్వం అనేది మార్గాన్ని చూపిస్తుంది. ఈ యొక్క సాధకురాలకు చూపిస్తున్నట్లుగానే మీకు కూడా మార్గాన్ని చూపిస్తుంది. కానీ ఆ మార్గాన్ని గ్రహించగలిగే స్థితిలో మీరు లేరంతే. ఇక్కడ ఈ సాధకురాలు ఎటువంటి కోపాన్ని కానీ, అధికంగా ఆలోచన కానీ వగేర వగేర ఏమి క్రియేట్ చేయలేకపోవడం వల్ల అక్కడ ఉన్న వాస్తవాన్ని గుర్తించింది. కానీ మీరేం చేస్తున్నారు? అనేక రకాల ఆలోచనలు క్రియేట్ చేస్తున్నారు. ప్రతిదానికి ఎవరినొకరు నిందించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కోపానికో, భయానికో, ఆందోళనకో, ఏదో రకమైన ఉద్వేగానికి మీరు లోనవుతున్నారు. తద్వారా విశ్వం మీకు అందిస్తున్న సమాచారాన్ని గ్రహించలేకపోతున్నారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్గా చూడడం వల్ల మీలో ఎటువంటి పాజిటివిటీ లేకపోవడం వల్ల జరుగుతున్న విషయాన్ని జరుగుతున్నట్లుగా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తద్వారా విశ్వం అందిస్తున్న సహాయం మీరు అందుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి, మీ యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంది, మీరు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు, ఎంతవరకు మీలో నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్లుగా మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు మీ యొక్క మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది, లేక భయంతో, కోపంతో, ఆందోళనతో ఉంటుంది. అలాగే ఎంతవరకు మీరు ప్రేమగా ఉంటున్నారు, ఎంతవరకు పక్కన ఉన్న వ్యక్తిని మీరు అర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఒక్క క్షణం మీరు ఆలోచించినట్లయితే మీ జీవితంలో మీరు చేస్తున్న తప్పు నుండి మీరు బయటపడడం జరుగుతుంది. ఈ యొక్క విశ్వం ప్రతి క్షణం మీకు అందిస్తున్న సహాయాన్ని మీరు అందుకోవడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, మీ యొక్క మైండ్లో ఉండే అనేక రకాల ఆలోచనలను పూర్తిగా తీసిపడేయండి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతిదాన్ని పాజిటివ్ కోణంలో ఆలోచించండి. అప్పుడే మీ యొక్క జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. విశ్వం మీకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అందిస్తున్న సహాయాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఈ యొక్క సాధకురాలకి నేను ఏ విధంగా పాజిటివ్గా ఆలోచించాలి, వస్తున్న అనేక రకాల ఆలోచనలు ఏ విధంగా తగ్గించాలి, ఒక విషయాన్ని గ్రహించేటప్పుడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటూ రకరకాల విషయాలని నేను క్రియాయోగ క్లాసెస్లో నేర్పించడం జరిగింది. ఆ యొక్క టెక్నిక్స్ని తను అప్లై చేయడం వల్ల ఈ యొక్క సంఘటన తనకు ఎదురైనప్పుడు చాలా సున్నితంగా ఆ యొక్క సాధకురాలు హ్యాండిల్ చేయడం జరిగింది. తద్వారా తను ఎటువంటి మానసికమైన వేదనకు గురి కాకుండా, అటుపక్క అమ్మాయిని కూడా ఎటువంటి మానసికమైన వేదనకు గురి కానివ్వకుండా చేసింది. ఒకవేళ అక్కడ ఏదైనా ఒక గొడవ ఏర్పడినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సాధకురాలు యొక్క బిజినెస్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే చాలా వరకు నష్టపోయే అవకాశం కూడా ఈ యొక్క సాధకురాలకు ఉంటుంది. కానీ అక్కడ జరుగుతున్న విషయాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా గమనించడం వల్ల అక్కడ జరిగే పెను ప్రమాదం నుండి ఆ యొక్క సాధకురాలు బయటపడడం జరిగింది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుండి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. ఈ యొక్క క్రియాయోగ సాధన ద్వారా మీలో క్రియేట్ అవుతున్న అనేక రకాల నెగిటివ్ ఆలోచనలు ఎలా తగ్గించాలి, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, విశ్వం అందిస్తున్న సమాచారాన్ని ఎలా గ్రహించాలి, ఆ యొక్క సమాచారం ద్వారా మీ యొక్క జీవితంలో ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఎలా పొందాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. తద్వారా చాలామంది సాధకులు ఈ యొక్క సమాచారం చేరుకుని వారి యొక్క జీవితంలో వారు చేస్తున్న తప్పుల నుండి బయటపడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.